నమస్కారం శంకరి మేడం. సో చాలా వరకు ఇంతసేపు ప్రీవియస్ వీడియోలో కూడా మీరు చెప్పడం జరిగింది. మనం ఏదైతే సంకల్పం అనుకుంటామో దాన్ని రిపీటెడ్ వర్షన్‌లో గనుక మనం రిపీట్ చేస్తూ ఉంటే, మన మైండ్‌లో కావచ్చు, మన మనసులో కావచ్చు, మనం అనుకుంటూ ఉంటే అది ఖచ్చితంగా నెరవేరుతుంది అని. అదే విధంగా చాలామంది కూడా అఫర్మేషన్స్ చేస్తూ ఉంటారు. రాస్తూ ఉంటారు అది నెరవేరడానికి. సో అదే విధంగా మనం బ్రహ్మముహూర్త సమయంలో చాంటింగ్ చేయడం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయంటారు? తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. చాంటింగ్ అనేది ఒక యూనివర్స్తో కనెక్ట్ అవ్వడానికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది అనమాట. అంటే మనం ఏదైతే పొందాలి అని అనుకుంటున్నామో దాని గురించి చాంటింగ్ చేయొచ్చు. ఒక మంత్రాన్ని చాంట్ చేసేటప్పుడు ప్రత్యేకించి మనం కొంత ఎనర్జీని గెయిన్ చేస్తూ ఉంటాం. ఈ ఎనర్జీ ఎలా అంటే, ఈ ఒక మంత్రాన్ని మనం చాంట్ చేసినప్పుడు కానీ, ఒక సింపుల్ వర్డ్ని మనం చాంట్ చేసినప్పుడు కానీ, పూర్తిగా దాని మీద మనకు ఫోకస్ పెట్టి మనం చాంట్ చేసినప్పుడు మనలో కొన్ని చక్రాస్ కూడా యాక్టివేట్ అవ్వడం జరుగుతుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మనం చాలా ప్రాబ్లమేటిక్గా ఉంది, లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాను, నేను ఏం చేయాలి అనేటప్పుడు కొంతమంది మెసేజ్ చేయడం అది చేస్తుంటారు. ఒక సింపుల్ లైన్ అనమాట. అంటే మనకి భగవద్గీతలో చెప్తుంటాడు. భగవద్గీత మొత్తం చదివినా చదవకపోయినా కూడా ఒక చిన్న లైను అది కంటిన్యూస్గా మీరు చాంట్ చేయడం వలన ఆ యొక్క ఎనర్జీని మీరు పొందుతూ ఉంటారు అని చెప్పేసి. క్లీం కృష్ణాయ నమః. జస్ట్ ఒక లైన్, క్లీం కృష్ణాయ నమః. అంటే ఇక్కడ ఆ లైన్ని మీరు చదవడం ద్వారా కానీ చాంట్ చేయడం వల్ల కానీ ఏమవుతుందంటే, యువర్ ఫోకస్ టోటల్లీ చేంజెస్ టు కృష్ణ, విశ్వాత్మకు, లేదా మీరు ఏదైతే అనుకుంటున్నారో దాని మీద పూర్తిగా ఏమవుతుందంటే మీలో ఉన్నటువంటి నెగిటివ్ థాట్స్ని సర్ప్రెస్ చేసేసి పాజిటివ్ ఎనర్జీని క్రియేట్ చేస్తుంది. ఒక భగవంతుని నామస్మరణ చేయడం కానీ, విశ్వాన్ని అనుకోవడం కానీ, ఇలా చేయడం వల్ల ఏమవుతుందని కొంత పాజిటివ్ ఎనర్జీని తీసుకుంటూ ఉంటాం. సో ఈ చాంటింగ్ అనేది కూడా మనకు అలాగే ఉపయోగపడుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరే చేయండి, ఓం అనే శబ్దాన్ని మీరు చాంట్ చేయండి కాసేపు, ఒక 5 minutes ఆర్ 3 minutes మీరు చాంట్ చేసి చూడండి. ఎంతో ఎనర్జీని మీరు గెయిన్ చేసినట్టు ఉంటుంది. ఒక విధంగా స్ట్రెస్ని రిలీఫ్ అవుతూ ఉంటారు. దాంతోపాటుగా మీ ఎమోషన్స్ని కంట్రోల్ అయిపోతాయి. ఫోకస్ అనేది బాగా పెరుగుతుంది అన్నమాట. ఎనర్జీని గెయిన్ చేసుకుంటూ ఉంటారు. బాడీలోని స్టెబిలిటీ అనేది డెవలప్ అవుతుంది. అంతేకాకుండా ఏంటంటే, ఈ యొక్క చాంటింగ్ వలన మనము ఆ యొక్క పదానికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తూ దానిని సృష్టించుకోగలుగుతుంటాం. ఆ ఓం అనే అక్షరాన్ని, ఆ ఓంకారాన్ని చాంట్ చేసేటప్పుడు చాలామందికి ఏంటంటే ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ అనేది కలుగుతూ ఉంటుంది. జనరల్గా సాటర్డేస్ అండ్ మండేస్ 108 times చాంట్ చేస్తుంటాం. చాంట్ చేసేటప్పుడు ఒక సర్కిల్, మన చుట్టూ ఒక సర్కిల్ ఫామ్ అయిపోయి ఒక పాజిటివ్ జోన్లోని మీరు ఉన్నట్టుగా మీకు అనిపిస్తుంది అన్నమాట. ఇంతకుముందు ఋషులు కూడా రామ రామ అని, కృష్ణ కృష్ణ అని చాంటింగ్ చేసేవారు. వాళ్ళ చుట్టూ ఏం జరుగుతుంది అనేది వాళ్ళు మైమర్చిపోయేవారు. ఆ చాంటింగ్కి అంత ఎనర్జీ ఉంటుందన్నమాట. అంటే టోటల్గా నువ్వు ఆ దాని మీదతోని ఆ యొక్క శబ్దంతో పాటుగా మిక్స్ అయిపోతుంటావు. ఈ ఎనర్జీస్ అనేవి కూడా మీకు చాలా యూజ్ఫుల్ అవుతుంటాయి అన్నమాట. పాజిటివ్గా వైబ్రేట్ అవుతూ ఉంటుంది ఎనర్జీ. అంతేకాకుండా ఏంటంటే, ఈ చాంటింగ్ వలన ఫోకస్ అనేది బాగా పెరుగుతుంది. దేని మీద అయితే మీరు చేస్తున్నారో, దేని గురించి అయితే చేస్తున్నారో, ఏ శబ్దాన్ని అయితే చేస్తున్నారో దాని మీద ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఎనర్జీ అనేది డెవలప్ అవుతుంది. ఆ శబ్దం యొక్క శక్తి మీలో ప్రవేశిస్తుంది. మీరు ఒక 2 minutes ఇప్పుడు చాంటింగ్ చేయండి. జస్ట్ ఓంకారాన్ని చాంట్ చేయండి. మీ యొక్క నేవెల్ పాయింట్ నుంచి శబ్దం రావాలి. ఆ శబ్దం వచ్చినప్పుడు ఏమవుతుందంటే, మీ లోపల ఉన్నటువంటి ఆ నెగిటివిటీ ఏదైతే ఉందో అది బయటకు వస్తుంది. ఈవెన్ మనం బ్రీతింగ్ చేసినప్పుడు కూడా పాజిటివ్ని తీసుకొని నెగిటివ్ని బయటకు వదిలేస్తుంది. అలాగే ఈ చాంటింగ్లో కూడా పాజిటివ్ ఎనర్జీని తీసుకుంటూ, యూనివర్స్లో ఉన్న పాజిటివ్ ఎనర్జీని మనలోకి తీసుకుంటూ నెగిటివ్ ఎనర్జీని బయటకు పంపిస్తూ ఉంటాం.
అందుకే చాంటింగ్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎక్కడికన్నా వెళ్ళండి, ఏదన్నా చేయండి, ఏ టైంలో అయినా సరే మనసులో ఒక సౌండ్ని చాంట్ చేస్తూ ఉండాలి. అది మీకు పాజిటివ్నెస్ని ఎప్పటికప్పుడు డెవలప్ చేస్తూ ఉంటుంది. మనసులో పాజిటివ్ ఎనర్జీ, మనసులో చాంటింగ్ ఏ విధంగా డెవలప్ అవుతుంది అంటే, మన యొక్క అనాహత చక్రం దగ్గర మార్నింగ్ మనం లేచినప్పుడు జనరల్గా అంటే నేను చేసే పద్ధతి, మనం లేచినప్పుడు మన యొక్క అనాహత చక్రం మీద రైట్ హ్యాండ్ పెట్టుకొని ఓంకారాన్ని కానీ అంటే మనకిష్టమైనటువంటి శబ్దాన్ని మన హార్ట్లోకి ఇండ్యూస్ చేస్తాం. మనం పెదాలతో చేసినా చేయకపోయినా మనసులో ఆ చాంటింగ్ నడుస్తూ ఉంటుంది అన్నమాట. అది ఏం చేస్తుంది, మనలో ఉన్నటువంటి నెగిటివ్ ఎమోషన్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది, పాజిటివ్ ఎమోషన్స్ని ఇస్తుంది, మన చుట్టూ ఉన్నటువంటి నెగిటివిటీని మన దరికి రాకుండా చేస్తుంది. ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఎప్పుడైతే ఆ ఓంకారాన్ని అలా కంటిన్యూస్గా మనసులో చాంట్ చేసుకుంటూ ఉంటామో మన పని మనం చేసుకుంటున్నాం, మన వర్క్ మనం చేసుకుంటూనే ఉన్నాం, కానీ 24/7 మనసులోనే ఆ వర్డ్ అనేది రిపీట్ అవుతూ ఉంటుంది. అలా రిపీట్ అయినప్పుడు మన చుట్టూ ఎలాంటి నెగిటివిటీ అనేది క్రియేట్ కాదు. ఎంతసేపు మనలో పాజిటివిటీ అనేది డెవలప్ అవుతుంది, గ్రాటిట్యూడ్ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది. సో చాంటింగ్కి అంత మహిమ ఉంటుంది. సో ఎవరైనా సరే ఆ టైంలో చాంటింగ్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా యూనివర్స్తో కనెక్ట్ అవుతూ ఉంటారు. ఎఫర్మేషన్స్ చెప్పండి, ఏదైనా సరే చాంటింగ్ అనేది ఎక్కువగా వర్కౌట్ అవుతుంటుంది. ఒక శబ్దాన్ని కానీ ఒక సెంటెన్స్ కానీ మీరు కంటిన్యూస్గా చాంటింగ్ చేసినప్పుడు 100% అది వర్కౌట్ అవుతుందండి. గ్రేట్ మేడం, నిజంగా మీరు చెప్తూ ఉంటే ఖచ్చితంగా ఇది సాధ్యం అవుతుంది. వాళ్ళు ఏదైతే సంకల్పం అనుకున్నారో 100% అది జరుగుతుంది అంటే అనేది. సెల్ఫిష్నెస్ ఉండద్దు. సంకల్పం పెట్టుకునేటప్పుడు సెల్ఫిష్నెస్ ఉండద్దు. మనం చిన్న సంకల్పం పెట్టుకోండి, పెద్దది పెట్టుకోండి. మీరు ఇప్పుడు టాటా కంపెనీస్ అవి చూసారనుకోండి, వాళ్ళు ఎప్పుడు ఎలా అంటే ఒక ఎంప్లాయీని కూడా ఒక ఫ్యామిలీ మెంబర్గా వాళ్ళు ట్రీట్ చేస్తూ ఉంటారు. అందుకే ఎప్పుడు కూడా ఉన్నతమైన స్థాయికి చేరుకుంటూ ఉంటారు. అంటే ఒకరు బాగుపడితే కాదు, అందరూ మన చుట్టూ ఉన్న అందరూ కూడా బాగుపడాలి అనేటటువంటి ఆ థాట్ మనల్ని ఎంతో ఉన్నతమైన స్థాయికి నడిపిస్తుంది. సెల్ఫిష్నెస్ అనేది ఉండద్దు, ఈగో అనేది ఉండద్దు. ఎప్పుడు కూడా సంకల్పాల్లో ఆ రెండు తీసేసామంటే మన సంకల్ప నిర్వహణ అనేది బాగా జరుగుతుంది అనమాట. సో అందుకే మనం ఇప్పుడు పెట్టబోయేటటువంటి ఈ క్లాస్ గురించి కూడా చాలా మంది ఎదురు చూస్తూ ఉన్నారు. 5 o'clockకి మనం కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాము. ఈ 5 o'clock క్లబ్ ఇందులో ఏమేమి టాపిక్ డిస్కస్ దీంట్లో ఏంటంటే టోటల్గా చేంజ్ అనమాట. అంటే చక్రాస్ గురించి చెప్తాము. ఒక్కొక్క చక్ర 6 days మనం యాక్చువల్గా తీసుకున్నది. ఇందులో మినిమం 2 days ఓంకారం వస్తుందండి. మినిమం 2 days మాత్రం సంకల్ప సిద్ధి. మీ సంకల్పం పట్ల పూర్తి అవగాహన ఉండాలి. మీ సంకల్పాన్ని నెరవేర్చుకోవడానికి ఎటువంటి ఎనర్జీని మీరు ఉపయోగించాలి. ఎన్ని డేస్ ఉంటుంది మేడం ఈ క్లాస్? ఇది 42 days. మీ సంకల్పాన్ని పూర్తిగా నెరవేర్చుకోవడానికి మీకు ఎంత శక్తి కావాలి, ఏ చక్రాస్ ద్వారా ఎంత ఎనర్జీ తీసుకోవాలి, దాంతోపాటుగా కుండలిని స్తోత్రం ఒకటి ఇంట్రడ్యూస్ చేస్తాను ఖచ్చితంగానే, అది కూడా చెప్పడం జరుగుతుందండి. ఇక్కడ కూడా మన బ్రీతింగ్ టెక్నిక్ నాడీ శుద్ధ ప్రాణాయామ ద్వారా జరుగుతుందన్నమాట. సో అలా చేసుకుంటూ వెళ్ళినప్పుడు మనకి ఎనర్జీస్ అనేవి పెరుగుతూ ఉంటాయి. సో ఈ 5 o'clock క్లాస్లో అంటే మనం March 1st నుంచి స్టార్ట్ చేస్తున్నాము. ఆ క్లాస్లోని ఖచ్చితంగా ఇవన్నీ ఉంటాయండి. ఎలా అప్రోచ్ చేయొచ్చు? సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్.